నా దగ్గరికి రీసెంట్‌గా వరంగల్ నుంచి ఒక కపుల్ వచ్చింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్ ఉంది స్కాన్‌లో. అలాగే 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను అని చెప్పి. వచ్చినప్పుడు కపుల్‌కి ఎన్నో క్వెషన్స్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళాలేమో అని అనుకున్నారు. కానీ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇచ్చి సెకండ్ మంత్ సైకిల్‌లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చెప్తారేమో, ఐవీఎఫ్ చెప్తారేమో అని భయపడుతూ ఉంటారు. బట్ 80% ఆఫ్ ద కపుల్స్కి సింపుల్ ట్రీట్మెంట్స్లోనే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అసలు ఫర్టిలిటీలో అసలు ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయి, ఏదేది ఎప్పుడెప్పుడు చెప్తాము, వాటి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ గురించి చెప్తాను నేను. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఓవ్యులేషన్ ఇండక్షన్. సో దీంట్లో ఏం చేస్తామంటే ఎగ్ పెరగడానికి డేట్ వచ్చిన 2వ రోజు నుంచి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తాం. మధ్య మధ్యలో స్కాన్ చేసుకొని చూసుకుంటాం. ఎప్పుడైతే ఎగ్ సైజు 18 మిల్లీమీటర్ 20 మిల్లీమీటర్ వస్తుందో అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి భార్యాభర్తల్ని ఒక 3 days కలవమని చెప్తాం. ఇది ఎలాంటి పేషెంట్స్కి చెప్తామంటే సింపుల్ లైక్ 1 year నుంచి ట్రై చేస్తున్నారు, పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, సిమెన్లో ఏం ఇష్యూస్ లేవు, ఎగ్ కౌంట్ బాగుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయి, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి చెప్తాం అనమాట. దీంట్లో సక్సెస్ పరంగా చూసుకుంటే ఒక 100 కపుల్స్ కనుక ట్రై చేస్తుంటే ఒక్క మంత్లో దాదాపు 8 నుంచి 10 మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఇది ఒక ఫస్ట్ ఏఆర్టీ ప్రొసీజర్ అనమాట, సింపుల్ స్టెప్. దీంట్లో ఏం చేస్తామంటే ఎగ్ గ్రోత్కి అంతా సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అలాగే చేస్తాం. బట్ భార్యాభర్తల్ని కలవకుండా హస్బెండ్ సీమెన్ తీసుకొని దాంట్లో డెడ్ స్పర్మ్స్ అంతా పక్కకు తీసేసి కదలిక బాగున్న స్పర్మ్స్, యాక్టివ్ స్పర్మ్స్ని ఒక చిన్న ట్యూబ్లో వేసి దాన్ని యూట్రస్లోకి డైరెక్ట్గా స్పర్మ్స్ని ఎక్కిస్తాం. ఆ తర్వాత ఆ స్పర్మ్స్ అనేది స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్ వరకు చేరుకొని న్యాచురల్గానే జరగాలి. సో న్యాచురల్తో పోల్చుకుంటే ఐయుఐలో సక్సెస్ రేట్స్ దాదాపు 10 to 15% ఉంటుందన్నమాట. సో ఇది ఎవరికి చెప్తాము? ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి చెప్తాము, సీమెన్ పారామీటర్స్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంది అలాంటి వాళ్ళకి చెప్తాం, ఇంతకుముందు న్యాచురల్గా ట్రై చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే అలాంటి వాళ్ళకి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట ఫర్టిలిటీ డిపార్ట్మెంట్లో. సో దాంట్లో ఏం చేస్తాం, డేట్ వచ్చిన 2వ రోజు నుంచి హై డోస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే న్యాచురల్లోనో లేకపోతే ఐయుఐలోనో ఇచ్చిన డోసెస్ కన్నా కొంచెం హయ్యర్ డోస్లో ఇస్తాం. మధ్య మధ్యలో స్కాన్స్ చేసుకుంటాం. దీంట్లో పర్పస్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ని గ్రో చేయడానికి మనం ఉద్దేశిస్తాం అనమాట. సో ఎగ్స్ పెరిగిన తర్వాత ఎగ్స్ని మత్తు ఇచ్చి ఆ చిన్న నీడిల్ ద్వారా స్కాన్ ఏదైతే మనం చేస్తామో దానికి ఒక చిన్న నీడిల్ అటాచ్ చేసి ఎగ్స్ అన్ని బయటకు తీస్తాం. బయటకు తీసి భర్త వీర్యకణాలతో డైరెక్ట్లీ ఫర్టిలైజ్ చేస్తాం. ఫర్టిలైజ్ అంటే ఎంబ్రియోని తయారు చేస్తాం అనమాట. ఒక 4 to 5 days కల్చర్ చేసి తయారైన ఎంబ్రియోస్ని మళ్ళీ గర్భాశయంలోకి పెడతాం. Day 3 ఎంబ్రియోస్ పెడతాము, అలాగే బ్లాస్టోసిస్ట్ కూడా పెట్టొచ్చు. పేషెంట్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియోస్ ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సక్సెస్ పరంగా చూసుకుంటే ఇది దాదాపు 50 to 60% ఉంటుంది. అంటే 100 మంది కనుక ట్రై చేస్తే 1 cycle ట్రీట్మెంట్లో 50 to 60 people కన్సీవ్ అవుతారు. సో దీంట్లో అడ్వైజ్ ఎవరికి చేస్తాం? ఒకటి, ఫెలోపియన్ ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంది, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, లేకపోతే భర్త వీర్యకణాలు చాలా తక్కువ ఉంది, అలాంటి కండిషన్స్లో మనము అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ ఐవీఎఫ్. దీంట్లో కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటారు. దాంట్లో ఏంటంటే పిండంని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయక ముందే మనం టెస్ట్ చేస్తాం. దాన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని అంటాం. దాన్ని కొంత కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తాం. లైక్ అంతకుముందు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, లేకపోతే రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నా, లేకపోతే ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ ఎక్కువ ఉన్న అలాంటి కండిషన్స్లో అడ్వైజ్ చేస్తాం. అది కాకుండా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరియా అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ టైమింగ్ ఎంబ్రియో ఏ టైంకి పెడితే సక్సెస్ ఉంటుందో ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ ప్రకారంగా మనం నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫాలో చేస్తాం అన్నట్టు. దాంట్లో కూడా సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, చాలా పువర్ క్వాలిటీ ఉంది, అంతకుముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాయి, అలాంటి వాళ్ళకి డోనర్ ఎగ్ ట్రీట్మెంట్స్ కూడా చెప్తాం. అలాగే వీర్యకణాల కౌంట్లు చాలా తక్కువ ఉన్నాయి, అజూస్పర్మి అని అంటారు దాంట్లో కొంతమందికి, అలాంటి వాళ్ళకి మనము డోనర్ స్పర్మ్ కూడా చెప్తాము. ఒకవేళ స్పర్మ్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి, దానికి ఐవీఎఫ్ఏ వెళ్ళాలి, అలాంటి కండిషన్లో పేషెంట్ ఒకవేళ ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పటికీ వాళ్ళు అఫోర్డబిలిటీ లేకపోతే డోనర్ ఐయుఐ కూడా చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ కేసెస్, గర్భసంచి సహకరించట్లేదు అలాంటి కేసెస్లో సరగసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళ బయాలజికల్ ఎంబ్రియోస్ అంటే వీళ్ళ ఎగ్ వీళ్ళ స్పర్మ్తో తయారు చేసిన ఎంబ్రియోస్ని వేరే లేడీ యూట్రస్లోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి బేబీ 9 months అయిన తర్వాత డెలివరీ చేసి బేబీని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సరగసి అంటారు. ఇది లాస్ట్ స్టెప్ అనమాట.
సో ఇవి బేసిక్ ట్రీట్మెంట్స్ అనమాట. బేసిక్ చూసుకుంటే న్యాచురల్, IUI, IVF.